కేంద్ర మంత్రి బండి సంజయ్ వేములవాడ ఎన్నికల ప్రచార సభలో స్థానిక ఎమ్మెల్యే పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్న ఎమ్మెల్యేకు పోలీసులు వంతపాడడం సరికాదని, తమ మర్యాదను చేతగానితనంగా భావించవద్దని ఆయన హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామని, పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే వేములవాడలోనే తిష్టవేసి డీజీపీ ఎస్పీలను ఇక్కడికే రప్పించాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ నాయకులపై దాడికి పాల్పడిన సిరిసిల్ల సీఐ కృష్ణ ఓవరాక్షన్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు అధికారిని తక్షణమే విధుల్లోంచి తప్పించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బండి సంజయ్ హెచ్చరించారు. నేను పోలీసులకు చెప్తున్నా, మేము ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం. శాంతి భద్రత సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే, మీ అవసరమస్తే ఎన్నికలు బహిష్కరిస్తే మీ పోలీసులే మీ ఉద్యోగాలు పోతాయి, మీరు ఇంట్లో కూర్చుంటారు. మేము ఒకటి, మీరు మేము కలిసి నక్సలకు వ్యతిరేకంగా కొట్టాం. ఈ కాంగ్రెస్ ఓటర్లే బీఆర్ఎస్ ఓటర్లు అందరు ఇళ్ళలో వన్నారు. వేములవాడ మొత్తం దద్దరిల్లుతూ ఇలా మేము రెడీ ఉన్నాం. మీరు వాళ్ళ వీళ్ళ మాటలు నమ్ముకుంటే మీ ఉద్యోగాలు పోతే జాగ్రత్త అని పోలీసులు చెప్తున్నారు. ఇలా ఎమ్మెల్యే సాబు మా వాళ్ళని బెదిరిస్తున్నాడ. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్టాలి. మేము కొట్లాడి ఇంకా జోస్తో అలసిపోలే. 2028లో ఇవాళ మీరు 7.5 గారుంటారు. కేటీఆర్ గిట్టే అహంకారంతో మొత్తం ఎటుకాకుండా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ వాళ్ళ అహంకారంతో ఇలా వెమ్మవాడ గదే పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తిప్పి కొట్టే 4 సీట్లలో కూడా లేదా, 4 సీట్లలో కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆ డిప్రెషన్లకు పోయి ఆ ఫ్రస్ట్రేషన్ తోని ఇవాళ పోలీసుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తే, నేను పోలీసులకు చెప్తున్నా, మేము ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం. శాంతి భద్రత సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే, మీ అవసరమస్తే ఎన్నికలు బహిష్కరిస్తే మీ పోలీసులే మీ ఉద్యోగాలు పోతాయి, మీరు ఇంట్లో కూర్చుంటారు. మేము ఒకటి, మేము కలిసి నక్సలకు వ్యతిరేకంగా కొట్టాం. ఈ కాంగ్రెస్ ఓటర్లే బీఆర్ఎస్ ఓటర్లు అందరు ఇళ్ళలో వన్నారు. వేములవాడ మొత్తం దద్దరిల్లుతూ ఇలా మేము రెడీ ఉన్నాం. మీరు వాళ్ళ వీళ్ళ మాటలు నమ్ముకుంటే మీ ఉద్యోగాలు పోతాయి.